ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు సర్వోన్నతుడును జీవాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమకు పాత్రులైనటువంటి దేవునికి అత్యంత ప్రియమైనటువంటి దేవునికి పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మీతో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అనుబంధానికై సంబంధానికై ప్రభువును ప్రస్తుతిస్తూ మీరు కూడా నాతో కలిసి ప్రభువును ప్రస్తుతించుటకై స్తుతించుటకై ఆరాధిస్తూ ఆయనలో ఆనందించుటకై మిమ్మలను అందరినీ హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఈ ఆదివార ఉదయపు పరిశుద్ధ దినపు పునరుత్థాన దినపు ఆరాధనకు ఆయన పవిత్రమైన పాదముల యొద్దకు నేను మిమ్మలను ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ ఆహ్వానాన్ని మన్నించి అందుకొని మీ బైబిల్లో తీసుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆరాధనలో పాల్గొని ప్రభు యొక్క ఆశీర్వాదములు అందుకోవాల్సిందిగా తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం, ప్రస్తుతించుకుందాం, ప్రభు యొక్క మాటలు విందాం. ఆయన కృపకు పాత్రులుగా మనలను మనము తీర్చిదిద్దుకుందాం. తలలు వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయనా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో మమ్ములను సజీవులుగా ఉంచి మీ సజీవమైనటువంటి పరిశుద్ధ పాదముల యొద్దకు ప్రభావములను నడిపించినందుకు వందనాలు. నిత్య నివాసి సత్య స్వరూపుడా, ఆత్మస్వరూపుడా మా మధ్యన సంచరిస్తూ ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారు, వారి మధ్యను నేను ఉంటాను అని వాక్య వాగ్దానము చేసి వాగ్దానమును నెరవేర్చుటకై మాలో మీరు ఉంటూ సంచరిస్తూ మమ్ములను దీవించుటకై మా మధ్యకు దిగొచ్చిన పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వాక్యకు ఎంతమంది బిడ్డలు ఇష్టపడుతుంటున్నారో, ఎంతమంది మీ పరమ పవిత్రమైన పాదముల యొద్దకు వచ్చుటకు ఆసక్తిని వారిని బట్టి వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. మీరిచ్చిన క్షేమంకై వందనాలు, ఆరోగ్యంకై వందనాలు, ఆయుష్కై వందనాలు, ఆశీర్వాద స్థితికై వందనాలు, అభివృద్ధికై వందనాలు చెల్లిస్తూ అనేక మంది దైవజనులు ఈ కోవిడ్-19 వలనను, అనేక మంది విశ్వాస సమూహము ఈ కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతుంటుండగా మీ కనికరము వారి మీద ఉంచమని ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని, మీ కృప కోవిడ్ల భద్రపరచమని యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థేయపడి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జీవస్వరాలు పాటల పుస్తకం నుండి 322వ పాట, నా జనులైన వారెవరు నాశనమునకు పోకూడదు అనేటటువంటి పాట. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఆంధ్ర క్రైస్తవ లోకానికి దేవుడు అనుగ్రహించినటువంటి అత్యంత దేవునిచే ఆశీర్వదింపబడి అనేక ఆత్మలను దేవుని పరమ పవిత్రమైన పాదముల యొద్దకు నడిపించుటకు వినియోగించుకుంటున్నటువంటి రచయిత, గాయకులు, సంగీత దర్శకులు వారిచే రచింపబడినటువంటి జీవస్వరాల పాటల పుస్తకంలో 322వ పాటను పాడుకొని ప్రభువును స్తుతించుకొని వాక్యమును కొద్ది నిమిషాలు మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు, నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు, భారతదేశ ప్రజలెవరు ఉగ్రత బారిన పడవలదు, దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని, నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు. నా రక్త సంబంధులు ఇంటను ప్రేమ పంచువారు, నా రక్త సంబంధులు ఇంటను ప్రేమ పంచువారు, నేడు నాలో భాగమై ఉన్నవారు, నేడు నాలో భాగమై ఉన్నవారు, ఆరని అగ్నిలో వేదన పడుట నేనెట్లు భరించెను, రేపు ఆరని అగ్నిలో వేదన
పడుట నేనెట్లు భరించను. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. నా జనులైన వారెవరు నాశనమునకు పోవలెను. నాకున్న స్నేహితులు బాధలో ఆదరించువారు, స్నేహితులు బాధలో ఆదరించువారు. నేడు వెంటే ఆప్తులై ఉన్నవారు, నేడు వెంటే ఆప్తులై ఉన్నవారు. ఆ నరకములో ప్రణాపించుట నేనెట్లు సహించను. రేపు ఆ నరకములో ప్రణాపించుట నేనెట్లు సహించను. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. దైన వారెవరు నాశనమునకు పోవలదు. నా చుట్టూ ఉన్నవారు నవ్వుతూ పలకరించువారు, నా చుట్టూ ఉన్నవారు నవ్వుతూ పలకరించువారు. నేడు ఎంతో సాయమై ఉన్నవారు, నేడు ఎంతో సాయమై ఉన్నవారు. పాతాళములో పండ్లు కొరుకుట నేనెట్లు ఊహించను. రేపు పాతాళములో పండ్లు కొరుకుట నేనెట్లు ఊహించను. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు. నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు. భారతదేశ ప్రజలెవరు ఉగ్రత బారిన పడవలదు. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. హల్లెలూయా. దేవునికి ఇష్టలైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నారు. ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానం కొరకు నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ధ్యానానికి ముందటగా కొన్ని మాటలు నేను మీతో పంచుకోవడానికి ఆశిస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో నిజమే, నేడు దినాన్ని అనేక మంది క్రైస్తవులు, దైవజనులు భారతదేశ క్షేమం కొరకు, భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు, అభివృద్ధి కొరకు, ఆశీర్వాదకరమైనటువంటి స్థితి కొరకు ప్రభువు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్ద ప్రార్థించారు. వారందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే మన దేశము మనకు అనేకమైన వాటిని ఇస్తా ఉంది. ప్రభు మనలను ఆశీర్వదించి సజీవతను, రక్షణను అనుగ్రహిస్తూ ఉంటే చక్కని పరిపాలన అందించే జ్ఞానం నాయకులను మనము దేశం నుంచి మనము ఆశిస్తా ఉన్నాము. అటు నాయకత్వము మనము చూస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి దేశం కొరకు మన బాధ్యత, దేశ ప్రజల కొరకు మన బాధ్యత, దేశ రక్షణ కొరకు మన బాధ్యత, మన ఇరుగు పొరుగు వారి కొరకు మన బాధ్యత, మన కుటుంబాల్లో ఉంటున్న వారి కొరకు మన బాధ్యత, మన సంఘాల్లో ఉన్నటువంటి వారి కొరకు మన బాధ్యతను జాగ్రత్తగా గుర్తిరిగి వారి రక్షణార్థమై మనం ఇంకనూ భారం కలిగి ప్రార్థించాలి అని నేను మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నాను. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక మార్చి నెల 22వ తేదీన భారత ప్రధానమంత్రి గారు భారతదేశానికి లాక్డౌన్ ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు కూడా మందిరాలు మూతవేయబడి ఉన్నాయి. మందిరాలకు మాత్రము తాళాలు బిగింపబడి ఉన్నాయి. ఇట్టి స్థితిలో, ఇట్టి దినాలలో సువార్త
అందించుటకు దేవుడు అద్భుతమైనటువంటి ఆలోచన క్రైస్తవ సమాజానికి అనుగ్రహించారు. చాలా మంది ఫేస్బుక్ ద్వారా వర్తమానాలు ప్రకటిస్తారు. కొంతమంది దైవజనులు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అట్లాంటి మాధ్యమాలు, ఇంకా కలిమి కలిగినటువంటి దైవజనులు టీవీ ద్వారా కూడా అద్భుతమైనటువంటి సందేశాలతో క్రైస్తవ సమాజాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాయి. ప్రభు పాదాల దగ్గరకు మిక్కిలిగా నడిపిస్తా ఉన్నాయి. వారందరికీ కూడా నేను శిరస్సు వచ్చి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరి అయితే ఎంతమందిని వీటిని ఫాలో అవుతా ఉన్నారు? ఈ ప్రశ్న నా మధ్యలో వస్తా ఉంది. ఎంతమంది నిజముగా వాక్యాలు వింటా ఉన్నారు? చాలా మంది చక్కగా ట్రోల్ చేస్తా ఉన్నారు. అట్లాగా వస్తున్నటువంటి వాక్య సందేశాలు చూసి లైక్ కొట్టి, మరొకటి చూసి లైక్ కొట్టి, మరొకటి చూసి లైక్ కొట్టి, నేను అనుకుంటా ఉన్నాను కనీసం రోజులో ఒక్క నిమిషం కూడా వాక్యాన్ని పూర్తిగా వినేటటువంటి ఆశ విశ్వాసులలో సన్నగిల్లతా ఉంది అని నేను చెప్పడానికి బాధపడతా ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో. ఎందుకు ఈ దుస్థితి దాపురించింది? దేవుని మాటను ఎందుకు క్రైస్తవ సమాజము నిర్లక్ష్యముగా తీసుకుంటా ఉంది? ఎందుకు క్రైస్తవ సమాజము దేవుని దగ్గరకు రావడానికి క్రమము లేకుండా, వాక్యమును వినడానికి, మిగిలిన దైవజనులు వినకపోయినా కనీసం వారి మందిరంలో నుంచి వచ్చే వాక్యాన్ని కూడా వినడానికి సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడనటువంటి సమాజాన్ని మనం చూస్తా ఉన్నాం. నేను అంటున్నాను, క్రమము మనము నేర్పిస్తుంటున్నామా సంఘాలకు? క్రమముగా మనం పెంచగలుగుతుంటున్నామా సంఘ విశ్వాసులను? ఈరోజు సంఘాలు ఎట్లా తయారు చేస్తాము అంటే కనుక వంశ పారంపర్యాచారముగా సంఘాలు తయారు చేసుకున్నారు చాలా మంది దైవజనులు. చెప్పడానికి ఇది వంశ పారంపర్యాచారము చేసేది కాదు, ప్రభు పిలుపుని బట్టి మాత్రమే చేసేది. నేను కొన్ని మాటలు మీతోటి చెప్తాను. ఈ ఉదయకాల సమయంలో మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని బిరుదు పొందినటువంటి ఆయన, వారి బిడ్డలు ఎక్కడ బైబిల్లో పరిచయంలో కనబడరు. మోషే గారి అన్నగారు అయినటువంటి అహరోను గారు దేవుని పరిచర్యకు వస్తారు వారి బిడ్డలతో పాటు. అయితే దేవుని మందిరములో పరిచర్యలో ఆ యొక్క మందసము దగ్గర దేవునికి అర్పించాల్సినటువంటి బలి దగ్గర వారు అన్యాగ్నిని తీసుకొచ్చిన కారకం చేత వారు చనిపోయినటువంటి పరిస్థితి, బాధాకరమైనటువంటి పరిస్థితి. దైవజనులారా, నన్ను క్షమించండి. ఉదయకాల సమయపు ఈ మాటలను బట్టి దయచేసి మీ బిడ్డలకు ప్రభు పిలుపుందో లేదో ఒక్కసారి గమనంలోనికి తీసుకురండి. బలవంతాన్ని పరిచర్యలోనికి తీసుకురాకండి. మనము సమాజానికి మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండినా ఉండకపోయినా కానీ సమాజంలో మనము మాదిరిగా ఉండాలి, మాదిరిగా బ్రతకాలి. మాదిరిగానే ఉంటూ ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ పరలోకానికి మనం ప్రయాణం చేయగలగాలి. మంచి సాక్ష్యము మనం పొందుకోవాలి. మంచి పోరాటం ఈ లోకములో మనము కొనసాగించాలి. అందుకై మీ కొరకు నేను ప్రార్థించడానికి ఇష్టపడతా ఉన్నాను. అందుకై అట్లాంటి జీవితం మనం గడిపినప్పుడు మన మందిరాల్లో ఉంటున్నటువంటి ప్రతి విశ్వాసి ఇల్లు కూడా ఒక మందిరముగా దేవుడు మార్చి ఆయన మహిమ కొరకు వినియోగించుకోబోతుంటున్నారు. మందిరాలకు తాళాలు పడినను కానీ బాధేమీ లేదు. మన విశ్వాసుల ఒక్కొక్క గృహము ఒక్కొక్క మందిరముగా దేవుడు వినియోగించుకోబోతుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా క్రమము కలిగినటువంటి క్రైస్తవులుగా చూపించాలి అని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ 23వ అధ్యాయపు 25వ వచనములో నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, యెహోషువ ఒక దినాన్ని అంటారు, మీరెవరిని సేవించినా కానీ నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము అంటారు. ఆయన యెహోవానే సేవిస్తాము. ఇశ్రాయేలు జనాంగం యెహోవాను సేవించుటలేదా అంటే ప్రశ్న కనబడతా ఉంది. అందరూ మందసముతో పాటు ప్రయాణం చేస్తా ఉన్నారు. అందరూ పాడెములోనే ఉంటా ఉన్నారు. పాడెములో ఉన్నటువంటి అప్రత్యక్షపు గుడారం మీదకు మేఘారూరుడై వచ్చుట,
ఇశ్రాయేలు జనాంగం అంతా చూస్తా ఉంది. అందరూ గమనిస్తుంటున్నారు. అబ్బో, ఆ అద్భుతమైనటువంటి దృశ్యము, ఆ సినాయి పర్వతము దగ్గర దృశ్యము, ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మహిమ మేఘారూఢుడై వచ్చినటువంటి ప్రభుల వారిని చూస్తుంటున్నారు. ఒక మాటను నేను మీకు చూపించాలి. 16వ వచనం 24వ అధ్యాయం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘముల నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ దహించు అగ్నివలే ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. హల్లెలూయా. దేవుని మహిమను ఇశ్రాయేలు జనాంగం చూస్తుంటున్నారు. ఎలా కనబడతా ఉంది? దహించే అగ్నిలాగా. ఇశ్రాయేలు జనాంగం ఎక్కడున్నారు? సినాయి పర్వతానికి క్రిందన, పాలెముకు వెలుపల పర్వతానికి దగ్గరగా ఉన్నారు. మోషే గారు ఎక్కడున్నారు? కుటుంబానికి దూరంగా, ప్రజలకు దూరంగా, పెద్దలకు దూరంగా, చివరకు యెహోషువ కూడా దూరంగా, దేవునికి అతి సమీపంగా ఉంటా ఉన్నారు. దైవజనులారా, మనము అతి సమీపంగా, చాలా తెరలు దాటుకొని దేవుని దగ్గరకు రావాలి. ఇశ్రాయేలు ప్రజలు దూరం నుంచి యెహోవా మహిమను చూస్తా ఉంటే, దేవుని మహిమను చూస్తా ఉంటే, ఆ పాళెము దూరాన్ని ఉన్నటువంటి ఆ సినాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవునికి అతి సమీపముగా మోషే గారుండి దేవుడితో మాట్లాడుతూ, లేక దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నటువంటి ఆ సుందరమైనటువంటి దృశ్యాన్ని ఇశ్రాయేలు జనాంగం చూస్తుంటున్నారు. దేవుని మహిమను చూచినటువంటి ఇశ్రాయేలు జనాంగమును బట్టి యెహోషువ ఒక దినాన్ని అంటారు సమూయేలు గ్రంథములు, మీరు ఎవరిని సేవించినను కానీ నేను నా ఇంటివరకు. ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే, నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనములో దేవుడైనటువంటి యెహోవా, సృష్టికర్త అయినటువంటి యెహోవా, సకలమును సృష్టించినటువంటి యెహోవా, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి యెహోవా, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎర్ర సముద్రమును దాటించినటువంటి యెహోవా, ఇశ్రాయేలు జనాంగానికి చక్కని పానీయమును ప్రసాదించినటువంటి, చక్కని ఆహారమును అనుగ్రహించినటువంటి యెహోవా, చక్కని ఆహారములోనికి అది చవిసారమైనటువంటి ఆహారమని ఆ ప్రజలంతా సనుక్కుంటున్నటువంటి దినాలలో చక్కని మాంసాహారాన్ని ప్రసాదించినటువంటి యెహోవా మాట్లాడుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనంలోనికి తీసుకెళ్ళగలిగితే ఆయనంటా ఉన్నారు, నీ దేవుడైన యెహోవానే సేవించాలి. మరి మనము ఎవరిని సేవిస్తున్నాం? క్రైస్తవ సమాజమా? బైబిల్ కలిగినటువంటి క్రైస్తవ విశ్వాస సమూహమా? ఈ ఉదయం ఈ ప్రశ్న నేను మిమ్మల్నే అడుగుతా ఉన్నాను. మనము ఈ ప్రశ్న దగ్గర ఒక్కసారి నిలుపుకొని ఆలోచించుకుందాం. ఏమంటా ఉంది వాక్యం అంటే, యెహోవాను సేవించాలి. ఆదివారం ఆరాధనలో నీవు యెహోవాను సేవించడానికి మందిరానికి రావాలి. అయ్యగారికి కనపడటానికి కాదు, తోటి విశ్వాసులకు కనబడడానికి కాదు, అయ్యగారు గుర్తు పెట్టుకోవాలని లైక్ కొట్టి దానికి కామెంట్ పెట్టడం కాదు. వాక్యమై ఉన్న దేవుని నువ్వు సేవించాలి అని వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నటువంటి అద్భుతమైన సందేశం ఏంటి అంటే కనుక, నువ్వు ఎవరిని సేవిస్తున్నావు అనేటటువంటి ప్రశ్న మన ముందు చూచుతుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో వాక్యమై ఉన్న దేవుని సేవిస్తే, ఆరాధిస్తే, ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వచ్చి వాక్యమును విని వాక్యమును ధ్యానిస్తే నీకు వచ్చేటటువంటి లాభం ఏంటి అంటే, ఆ 25వ వచనములో దేవుడైనటువంటి యెహోవా ఆయన అంటా ఉన్నారు, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అంటా ఉన్నారు. ఆయన నువ్వు పీల్చేటటువంటి, నీ వినేటటువంటి, నీ సమస్త పరిశుద్ధమైందిగా నీకు అనుగ్రహిస్తారు ఆయన. కీర్తనాకారుడు దావీదు గారు 23వ సంకీర్తనలో అంటారు,
నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరులుతా ఉంది. గొర్రెల దగ్గర నుండి క్యారేజ్ పట్టుకుపోయి రోజుకోసారి వారానికోసారి ఇంటికి వచ్చేవాడిని నేను. అట్లాంటి నన్ను గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం మీదకి తీసుకొని వచ్చా. శత్రువులు చుట్టూ శత్రువులే. నేను రాజ్య పాలన చేసేటి దినాలు అందరి ముందట నాకు నీవు భోజనం సిద్ధపరిచావయ్యా. నీకు వందనాలు. సిద్ధపరచడం మాత్రమే కాదు, నా గిన్నె నిండి పొర్లే రీతిగా నీవు నాకు చక్కని ఆహారమును అనుగ్రహించవయ్యా. నీకు వందనాలు. ఎట్టుంది అంటే గనక నేను ఆహారము తింటున్నప్పుడు నీవు నాకు కాపరిగా కావలిగా ఉంటావున్నావు, నీకు స్తోత్రాలయ్యా అంట ఉన్నారు దావీదు గారు. మనం కూడా దీనిని ఎక్సర్సైజ్ చేయాలి, జ్ఞాపకములోనికి తీసుకురాలి, గమనములోనికి తీసుకురాలి. వాక్యం వినడం మాత్రం కాదు, వాక్యాన్ని మనం ధ్యానించగలగాలి. వాక్యమై ఉన్న దేవుని పవిత్రమైన పాదం దగ్గర, నానా నాకు ఈ వాక్యాన్ని నువ్వు నేర్పించావు, బోధించావు, బుద్ధి చెప్పావు, నీకు వందనాలు. నేను సరి చేసుకుని వాక్యములు స్థిరపడు జీవితము నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభును ప్రాధేయపడాలి. వాక్యమై ఉన్న దేవుడు అంతా ఉన్నారు. నీ ఆహారమును నీ పానీయమును ఆయన దీవిస్తారు. అంత మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనకు దేవుడు ఈ ఉదయకాల సభలో అనుగ్రహిస్తా ఉన్నారు. ఏంటది? నేను నీ మధ్య నుండి మీ మధ్య నుండి రోగమును తొలగించెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియులైనటువంటి వారలారా, ఇష్టలైనటువంటి వారలారా, దేవుని కృపచ్చే నాకు అనుగ్రహింపబడినటువంటి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయపు దేవుని వాక్య వాగ్దానం మన మధ్య ఉన్నటువంటి రోగాన్ని దేవుడు తొలగించబోతా ఉన్నారు. ఆయనను మాత్రమే సేవించినప్పుడు, ఆరాధించినప్పుడు, అంగీకరించినప్పుడు ఆయన పాదముల దగ్గరకు చేరి ప్రాదే ఎంత ధన్యత మనకు, ఎంత కృప. దైవజనులారా, దేవునికి అతి సమీపంగా ఉండి దేవుని వాక్యమును ధ్యానించగలిగితే, వాక్యమును వినగలిగితే, వాక్యమై ఉన్న దేవుని మాటలు మనము చక్కగా సక్రమంగా సమాజానికి అందించగలిగితే, మనకిష్టం వచ్చినట్లుగా కాకుండా ప్రభువు చిత్తానుసారమైనటువంటి వాక్యాన్ని ప్రకటించగలిగితే సమాజము ఆరోగ్యముగా ఉంటుంది, మన భారతదేశము సుభిక్షముగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో, ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవానే సేవించాలి, ఆయన చిత్తాన్నే నెరవేర్చాలి, ఆయనకి ఇష్టలుగా మాత్రమే మనం జీవించాలి, ఆయన మహిమ కొరకు మనం బ్రతకాలి, ఆయన మహిమలో మాత్రమే మనం బ్రతకాలి అని మంచి తీర్మానం చేసుకుందాం. మోషేతో దేవుడు అంటా ఉన్నారు, మోషే, ఇశ్రాయేలు జనంగానే సీనాయి పర్వతాన్ని తాకొద్దు, అప్రజలకు లేదు. అలాగే ప్రభువా, చిత్తం నాయనా నీ కుటుంబాన్ని విడిచిపెట్టు. అలాగే తండ్రి, మీ చిత్తం నాయనా, నీ చిత్తాన్ని నెరవేరుస్తా. 70 మంది పెద్దలను, ఇక కొద్దిమంది ప్రత్యేకింపబడిన వారిని తీసుకుని రా. అలాగేనైనా చిత్తం ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేరుస్తా. కుటుంబాన్ని విడిచిపెట్టారు, ప్రజలను విడిచిపెట్టారు, పెద్దలను తీసుకొచ్చి మార్గ మధ్యలో విడిచిపెట్టారు. తనకు తోడుగా యెహోషువను తీసుకెళ్ళి ఆయన కూడా విడిచిపెట్టారు. మెఘారూరుడైనటువంటి ప్రభు దగ్గరకు ఏకాంతంగా పోయి ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన చెబుతున్నటువంటి మాట, మందసాన్ని ఇలా సిద్ధపరచాలి, ఇలా తయారు చేయాలి. ఈ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు నన్ను మాత్రమే సేవించాలి. నన్ను మాత్రము సేవించినప్పుడు వారికి ఉంటున్నటువంటి సమస్తానికి నేను ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిని అనుగ్రహిస్తాను. అంత మాత్రమే కాదు, వారి మధ్యలో ఉన్నటువంటి ప్రతి రోగమును కూడా నేను తొలగించడానికి ఇష్టపడతా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయం వాక్యం వింటున్నటువంటి క్రైస్తవ సమాజమా, మన మధ్యలో ఉన్నటువంటి రోగము తొలగిపోయే రీతిలో, క్రైస్తవ సమాజమా, మన మధ్యలో ఉన్నటువంటి రోగము మన దేశాన్ని, ఈ ప్రపంచాన్ని విడిచిపోయే రీతిలో ప్రభు పాదాల దగ్గర పట్టి, ప్రభు పాదాలు పట్టి
ప్రాధేయపడి ప్రార్థించి పరిస్థితులను మార్చగల దేవుని చేతులకు ఈ ప్రపంచాన్ని అప్పగిద్దాం. ఆయన కృపకు పాత్రులుగా మనలను, మన దేశాన్ని సిద్ధపరుద్దాం. అదృష్టమనే పదం నేను వాడను, కానీ ధన్యకరమైనటువంటి పరిస్థితి ఏంటో తెలిసిన, ఈ ప్రపంచంలో క్రైస్తవుడు మాత్రమే మరొకరి కొరకు ప్రార్థించేటటువంటి అవకాశం ఉంది. మరెవ్వరు కూడా మరొకరి క్షేమం కొరకు ప్రార్థించే, మరొకరి ఆరోగ్యం కొరకు ప్రార్థించే, మరొకరి అభివృద్ధి కొరకు ప్రార్థించే అవకాశం లేదు. క్రైస్తవ సమాజమా, మనం ఎంత ధన్యులము. ప్రభు పాదలు పడదాం. బలహీనులైన మన కుటుంబాల కొరకు, భ్రష్టులైపోతుంటున్నటువంటి సమాజం కొరకు, భ్రష్టాత్మతో నింపబడినటువంటి ప్రజల కొరకు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించి, ముందటగా మనలను మనం సరిచేసుకుని యెహోవాను మాత్రమే సేవించి, ప్రపంచానికి శాంతి ప్రదాత అయినటువంటి ప్రభు ద్వారా ఈ ప్రపంచానికి శాంతి సందేశం మాత్రమే కాదు, కానీ నీ శాంతిని అనుగ్రహించు ప్రభు అని ప్రాధాయపడి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అల్లకల్లోల పరిస్థితి నుంచి ఆయన రక్షణను ఈ ప్రపంచానికి మనమే అందిద్దాం. క్రైస్తవ సమాజమా, ఓ తీర్మానం చేసుకుందాం. ప్రతి దినము కూడా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, నా దేశాన్ని, నా ప్రజలను, ఈ సృష్టిని రక్షించు ప్రభు అని ప్రార్థిద్దాం. తలోచుదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ ఉదయకాల సభలో మనకు బోధించినటువంటి దాన్ని బట్టి ఈ సందేశంలో మనం స్థిరముగా ఉండు రీతిగా, ఈ సందేశాత్మకమైనటువంటి ఈ చక్కని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణలో మనకు అనుగ్రహించబడినటువంటి ప్రతి మాట మన జీవితంలో కార్యం చేసే రీతిగా ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, స్తుతులకు బతుడా కలుగున్నారా యేసుక్రీస్తు ప్రభువా, ఈ ప్రపంచానికి శాంతిని అనుగ్రహించుటకై, ఈ ప్రపంచానికి నెమ్మదిని అనుగ్రహించుటకై, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును అనుగ్రహిస్తారు అని వాగ్దానము చేసి, వాగ్దానము నెరవేర్చుటకు మా మధ్యన సంచరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదే కలిసెలు ఈ మాటలు ఎంతమంది బిడ్డలు విన్నారు, మీ మాటలు ఎంతమంది బిడ్డలు విన్నారు, వాక్యానికి వారు తల వచ్చడానికి మంచి మనస్సులు వారికి అనుగ్రహించారు ప్రభువా. నైనా డవిజన్లు కూడా అర్థం చేసుకొని ప్రతి కుటుంబాన్ని ఒక మందిరముగా, మీ మందిరముగా తీర్చిదిద్దు మంచి మనస్సులు దైవజనులకు అనుగ్రహించండి. విశ్వాస సమూహంతో, మందిరంలో ఉండేటటువంటి విశ్వాసుల కుటుంబాలతో ఫోన్లోనైనా నువ్వు మాట్లాడి సమయానికి ప్రతి ఒక్కరిని దీవించండి. క్రైస్తవ సమాజంలో మాత్రమే కాకుండా సమాజంలో ఉంటున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుని కనికరము చూపించండి ప్రభా. కోవిడ్ అనేటటువంటి ఈ వైరస్ ప్రపంచానికి శాంతిని, నెమ్మదిని లేకుండా ఆర్థికంగా, మానసికంగా అనేకమైనటువంటి ఒత్తిళ్లకు గురి చేస్తుంది తండ్రి. కనికరం చూపించండి. మీ కృప ఈ ప్రపంచానికి అనుగ్రహించండి ప్రభా. మీరు సృష్టించిన ఈ ప్రపంచం, మీ మహిమ కొరకు సృష్టించబడినటువంటి ఈ ప్రపంచం అల్లకల్లోలమో తుట్టినటువంటి ఈ దినాలలో మీ శాంతిని ప్రసాదించి నెమ్మదిని, కలిసములు, పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు దీర్ఘమైన భవిష్యత్ అనుగ్రహించమని, దేశ విదేశాల్లో ఉంటున్న వాళ్లకు, మా వాళ్లకు క్షేమమును ప్రసాదించమని, ఈ పునరుత్థాన దినమందు ఎక్కడెక్కడైతే మీ నామ మహిమ కొరకు వాక్యము పంచిపెడుతుండడానికి దైవజనులు సిద్ధపడుతుంటున్నారు, మంచి నేలను మురిసిన విత్తనాల వలె వాటిని ఫలింపులోనికి తీసుకుని రండి ప్రభా. విశ్వాసులు వాక్యము దగ్గర, మీ పరమ పవిత్రమైన పాదముల దగ్గర మోకరిల్లి మిమ్ములను మాత్రమే సేవించి, మీరిచ్చే ఆహారమును, పానీయమును, మీరు దీవించిన వాటిని పొందుకొని ఆరోగ్యవంతులుగా, ఆయుష్ కలిగినటువంటి బిడ్డలుగా వారిని స్థిరపరచమని, దైవమాత్రికి మేము మంగళవారం ఉదయం మీ పరమ పవిత్రమైన పాదముల ఎదుకు లైవ్లో వచ్చి కలుసుకుని పర్యంతము కృపాక్షేమములతో నింపి బలపరిచి నడిపించమని మీ దివ్యమైన పరమ పవిత్రమైన పాదముల యొద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం కాపుల భద్రత సంరక్షణ సర్వ ప్రపంచానికి ఆయన ఆధిపత్యము తోడై నీడై నిండుగా అండగా దండగా ఉండి ఈ భయంకరమైనటువంటి దినాలలో రక్షకుడైన దేవుడు తన ప్రజలను ఆయనే రక్షించి ఆయన కౌగిట్లో భద్రపరిచి క్షేమమును ప్రసాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. తిరిగి మంగళవారం ఉదయం 6 గంటలకి ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్దకు చేరి ఆయనను ఆరాధించి ఆయన నుండి ఆశీర్వాదములు అందుకుందాం. అంతవరకు ప్రభు కృప మనకు మన కుటుంబాలకు తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.